హైటెక్ పద్ధతిలో బ్యాంకుని మోసం చేసిన ఘటన గోరంట్ల మండలం పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం ఓడి చెరువు ఎస్బీఐ బ్యాంకులో బంగారు ఆభరణాలలో లక్క ఉంచి నగల తూకం ఎక్కువ చేశారు. వాటిని బ్యాంకులో తాకట్టు పెట్టారు. అందుకుగాను పెద్ద మొత్తంలో డబ్బులు లోన్గా తీసుకున్నారు. బంగారు ఆభరణాలు లక్కను ఉంచి వెయిట్ పెంచి మోసం చేసినట్టు పోలీసులు విచారణలో తేలింది. మేనేజర్ యేసుదాస్ ఫిర్యాదు మేరకు ఒక కేసు నమోదు చేయడం జరిగింది. ఫిర్యాదు ఏమంటే ఇక్కడ లోకల్గా మన డౌరాబాద్ చెందిన జయప్పతో పాటు ఒక ముగ్గురు వ్యక్తులు బెంగళూరులో ఉంటారు. వాళ్ళంతా ఫ్రెండ్స్గా జీవనం చేస్తుంటారు. అయితే వీళ్ళు జయప్ప ఇక్కడ లోకల్ కాబట్టి గత నెలలో 18వ తేదీ ఒక 26 తులాల ఒక లాంగ్ చైన్ ఇక్కడ లోన్ పెట్టి ఒక 19 lakhs అమౌంట్ తీసుకున్నాడు. తర్వాత 27th లాస్ట్ మంత్ 27th ఏం చేశారంటే మళ్ళీ వాళ్ళ భార్య పేరు మీద, అంటే వీళ్ళు బ్యాంకు వ్యవసాయ పాస్బుక్ దాని మీద అగ్రికల్చర్ లోన్ తీసుకొని వాళ్ళ భార్య పేరు కూడా 15 లక్షల రూపాయలు ఒక వడ్డానం తాకట్టు పెట్టి లోన్ తీసుకున్నారు. అయితే విషయం ఏంటంటే ఈ మొత్తం 35 lakhs అమౌంట్ అంతా బెంగళూరు నుండి ఆనంద్కు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. అంటే ఈ నగలంతా బెంగళూరు చెందినట్టు ఆనంద్ వీళ్ళ ద్వారా ఇక్కడికి వచ్చి మన ఓడిసి మండలంలో స్టేట్ బ్యాంక్లో ఈ నగలను డిపాజిట్ చేయడం జరుగుతుంది. అయితే ఈ బంగారు నగలు ఏమంటే దీంట్లో వ్యాక్స్ లక్క లాంటిది ఒక 50% గోల్డ్ ఉంటుంది, 50% లక్క ఉంటుంది. బట్ అది లోపల ఉండడం వల్ల లక్క ఈ బ్యాంక్ అప్రైజర్ కానీ ఎవరు కూడా దాన్ని కనిపెట్టలేకపోయారు. వీళ్ళు ఓన్లీ అంటే గోల్డ్ ఒరిజినల్ కాదని చెక్ చేస్తారు. అది 916 గోల్డ్ అని తెలిసింది. నలుగురు ముఠాగా ఏర్పడి ఈ మోసానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు.